హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఓజీ సినిమా తొలి రోజు రికార్డులు సునామీ సృష్టించింది. 154 కోట్ల గ్రాస్ తో ఇండియాలోనే బెస్ట్ ఓపెనర్ గా ఈ సంవత్సరంగా నిలిచింది. మొన్నటి వరకు కూలీ సినిమా 148 కోట్లతో ఇండియాలోనే బెస్ట్ గ్రాస్ గా నిలిచింది. ఇప్పుడు దాన్ని వెనక్కి నెడుతూ 154 కోట్లతో రికార్డు సృష్టించాడు పవర్ స్టార్. త్వరలో వస్తున్న కాంతారా 2 సినిమా ఈ తొలి రోజు రికార్డు బ్రేక్ చేయలేకపోతే పవర్ స్టార్ పేరుట 2025 లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచిపోతుంది చరిత్రలో. మొన్నటి వరకు పవర్ స్టార్ సినిమా 100 కోట్లు గ్రాస్ సాధించాలంటే ఇబ్బంది పడుతుందని ట్రోల్ చేసేవారు. వారందరికీ ఇది నోరు మూయించిందని చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాలు ఒకసారి పరిశీలిస్తే త్రిబుల్ ఆర్ 73 కోట్లు, పుష్ప 69 కోట్లు ప్రీమియర్స్ ప్లస్ డే 1, ఓజీ 62 కోట్లు ప్రీమియర్స్ ప్లస్ డే 1, దేవరా 61, సలార్ 47, కల్కి 44, బాహుబలి 2 43, గుంటూరు కారం 40. నైజాం లో ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించాడు. దాదాపుగా 366 ప్రీమియర్ షోలు ఇప్పటి వరకు ఏ సినిమాకి పడలేదు. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. పవర్ స్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆల్రెడీ మనకి ఓపెనింగ్ డే తోనే తెలిసిపోయింది. ఈ వీకెండ్ లో మరే సినిమాలు లేకపోవడం, నెక్స్ట్ వీక్ లో ఒక కాంతారా 2 తప్పించి మరే సినిమా లేదు. దసరా సెలవులు ఉండడంతో ఈ సినిమాకి ఎంతో కలిసి వచ్చింది. మరి ఏ రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. నాకు తెలిసి 350 కోట్లు గ్రాస్ నుండి 400 కోట్లు గ్రాస్ మధ్యలో సాధిస్తుందని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా లుక్స్ పరంగా, స్టైలిష్ పరంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. ఇలాంటి మరెన్నో సినిమా అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.